హలో, వెల్కమ్ టు లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ వచ్చి స్టార్ట్ అయిపోయింది. పిల్లలు న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్ చూడండి అందరూ ఒకసారి. నేను లక్షిత వాళ్ళ చూడండి. అయితే ఆస్తిక్ ఫ్రెండ్స్ రాలేదు. గర్ల్స్ చేసుకుంటున్నారు. ఇటు నిలవడండి. ఇంకా డెకరేషన్ చేస్తున్నారు. సెలబ్రేషన్ చేసుకోవడం ఇయర్ అంతా గుర్తుండాలని చెప్పి ఇంకా లక్షిత వీళ్ళందరినీ ఇన్వైట్ చేసింది. అందరూ కలిసి ఇంకా పార్టీ చేసుకుంటున్నారు. ఆడుకోండి, నేను పోతున్నా. ఇట్లా పార్టీ చేసుకోవడం అనేది ఒక మెమరీ టేబుల్ కింద పెట్టేం కాదు. ఇంకా వాళ్ళ స్నాక్స్ అవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని ఇంకా అన్నీ సెట్ చేసుకున్నారు. ఇంకా ఆస్తిక్ కూడా డెకరేషన్ చేస్తున్నాడు అక్కలతో కలిసి. ఇంకా వాళ్ళు ఆడుకుంటారని చెప్పి నేను కొద్దిసేపు ఉండి ఇంకా కిందికి వెళ్ళిన. మధ్యలో వచ్చి చూస్తాను పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి. ఇంకా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను ఈ నెక్స్ట్ డే న్యూ ఇయర్ రోజు బయటికి వెళ్ళినాము. వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఇది ఎర్రగడ్డలో మెయిన్ రోడ్ చాలా పెద్దగా ఉంటుంది. క్రాస్ చేయాలంటే భయం వేస్తుంది. అందుకే ఇంకా ఇట్లా ఎక్సిలేటర్ పై నుంచి ఇక్కడ వెళ్ళడానికి ఉంది స్టెప్స్. ఇక్కడ నుంచి వెళ్తున్నాను ఇంకా క్రాస్ చేయడానికి. న్యూ ఇయర్ రోజు ఒక మెమరీ లాగా అయిపోయింది. న్యూ ఇయర్ కదా, ఇంకా పిల్లలకి కూడా హాలిడే అని చెప్పి బయటికి వెళ్ళినాము. బయట అట్లా పోయి ఇంకా పిల్లలకి చూపించి ఇంకా ఇది కూడా ఒక మెమొరీ లాగా అనిపించింది మాకు. ఆస్తిక్ చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుండో. మా ఆయన షాప్లో ఉన్నాడు అని చెప్పి నేనే ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చిన అనమాట. ఎక్కడికి వెళ్ళినా అనేది అయితే ఇట్లా స్టెప్స్ దిగి రోడ్ క్రాస్ చేసి ఇట్లా స్టెప్స్ దిగి వస్తుంటే ఒక మంచి మెమొరీ లాగా అనిపించింది మాకు. పిల్లలతోటి కూడా అదే చెప్తున్నాను. ఆస్తిక్ అంటున్నాడు ఇదేం మెమొరీ మమ్మీ అంటున్నాడు. కాకపోతే కొన్ని ఇట్లా కూడా మేము ఎంజాయ్ చేసినాము బయటికి వెళ్ళి. ఇంకా బస్ దిగి ఇట్లా క్రాస్ చేసి రావడము, నడుచుకుంటే ఇంటికి వెళ్ళడము ఫస్ట్ టైం అనమాట. మంచిగా అనిపించింది. ఇది మా ఏరియాలో విఘ్నేశ్వర సిల్క్స్. ఇక్కడ శారీస్ చాలా బాగుంటాయి. క్వాలిటీకి తగ్గ రేట్లు. ఆ రేటు కూడా చాలా తక్కువలో దొరుకుతుంది. శారీస్ చాలా బాగుంటాయి. ఏరియా చూసారు ఎంత బాగుందో. అయితే చూడండి ఎంత పెద్ద ముగ్గు వేసిందో అపార్ట్మెంట్ ముందు. ఇక్కడ సైడ్ చాలామంది ఏమంటారు సీరియల్స్లో యాక్టర్స్ ఉంటారు కదా, ఇక్కడ ఉంటారు అనమాట చాలామంది ఇల్లు. ఇంకా విఐపీస్ కూడా ఇక్కడ చాలామంది ఉంటారు. ఇక్కడ ఫ్లాట్స్ కూడా చాలా బాగుంటాయి. రిచ్గా ఉంటుంది అనమాట ఏరియా. ఇక్కడ చాలా బాగుంటుంది. అదే చెప్తున్నా పిల్లలకి. ఎప్పుడు మేము బైక్ పైనే వస్తాము మా ఆయనతోటి ఎక్కడికి వెళ్ళినా సరే. అయితే ఈసారి ఫస్ట్ టైం అనమాట. న్యూ ఇయర్ రోజు మేము ముగ్గురమే వెళ్ళడం రావడము, నడుచుకుంటా ఇంటి వరకు వెళ్ళడము. ఈ బస్ స్టాప్ నుంచి మాకు ఇంటికి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంతవరకు నడిచినాము. పిల్లల్ని అదే అడుగుతున్న కాళ్ళు నొప్పి వస్తున్నాయరా అంటే లే మమ్మీ నడుస్తాము అని అన్నారు. నడుచుకుంటూ వెళ్తున్నారు ముందుకి. ఒక చేతిలో బ్యాగ్ ఉంది చూడండి ఆస్తిక్ చేతిలో. పాపం ఫస్ట్ టైం నడుచుకుంటూ వెళ్తుండు. కానీ వాకింగ్ కూడా మంచిదే కదా, అప్పుడప్పుడు నడిపియాలని చెప్పి నడిపిస్తున్నాను. లేకపోతే అలవాటు తప్పితే కాళ్ళు నొప్పి అవుతున్నాయి అంటారు. ఇంకా నేను కూడా ఈరోజు మా ఆయన బర్త్డే. అందరూ విషెస్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఆయనకు ఉండాలి. అట్లాగే మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.